దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 10వ తేదీ జూన్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును. నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. పూర్తి వచనము ఈ విధముగా ఉంది. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము. ఇది చెప్పబడుతుంది. మనందరికీ తెలిసిన వాగ్దానము. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చిన సందర్భంలో ఇది ఒక ఉపమానముగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక యజమానుడు లేకపోతే ఆ యొక్క అధికారి తన యొక్క సేవకులు ముగ్గురికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి తను దేశాంతరము వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు 5 తలాంతులు పొందుకున్నవాడు 10 తలాంతులుగాను, 2 తలాంతులు పొందుకున్నవాడు 4గా రెట్టింపు చేసి 1 తలాంతు పొందుకున్నవాడు ఏ విధముగా చెప్పుతున్నాడు ఇక్కడ మనకి చూడగలుగుతున్నాం. ఇద్దరికి కూడా ఒకటే చెప్తున్నారు. అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పాను. అప్పుడు ఈ యొక్క 1 తలాంతు తీసుకున్న ఆ యొక్క సేవకునితో యజమానుడు చెప్తున్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడునని నీవు ఎరుగుదువా? అయితే అని చెప్పి ఇక్కడ ఇతనికి పనిష్మెంట్ ఇచ్చినట్లు చూస్తున్నాం. ఈ వాగ్దానము మనము ఎలా చూడాలి? మనకి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ వర్తమానము ఏ విధముగా మనము నేర్చుకోగలము అనేది వెళ్ళే ముందు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Matthew chapter 25 verses 21. The master was full of praise. అధికారి యజమానుడు ఎంతగానో సంతోషపడిపోతూ, వెల్ డన్ మై గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన మంచి దాసుడా, అద్భుతం అద్భుతం అద్భుతం, నీవు చాలా చక్కగా చేశావు అని చెప్పుతూ, యు హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ హ్యాండిలింగ్ దిస్ స్మాల్ అమౌంట్. ఈ వర్షంలో ఈ మంచి మాట, నీవు నీకు ఇచ్చిన చిన్నదాన్ని జాగ్రత్తగా కాపాడావు కనుక, సో నౌ ఐ విల్ గివ్ యూ మెనీ మోర్ రెస్పాన్సిబిలిటీస్, లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. నీవు చిన్నదానిలో కనుక దేవుడు ఎప్పుడూ కూడా చిన్న విషయాల్లో నమ్మకముగా ఉండడము మనము నేర్చుకోగలిగితే గొప్ప బాధ్యతలు దేవుడు మనకివ్వగలుగుతాడు. ఇక్కడ నమ్మకత్వం గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. దేవుడు అటువంటి నమ్మకమైన వారి కొరకు ప్రపంచమంతటా ఆయన కన్నులు ఎదురు చూస్తున్నవి అని మనకి తెలుసు కదా. మోషే ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మనకి తెలుసు కదా. యజమానుని చేతిలో అంటే ఆయన వాడుకునే అర్హమైన పాత్రగా నీవు నేను ఉండాలని ఒక యోసేపుని అన్నదమ్మల దగ్గర పెట్టినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. వారిని గుంటలో వేశారు. తర్వాత పొతీఫరు ఇంటిలో పెట్టాడు, నమ్మకంగా ఉన్నాడు. చెరసాలలో వేశారు, చెరసాలలో నమ్మకంగా ఉన్నాడు. ఫరో దగ్గర యావదాస్తి మీద అధికారిగా దేవుడు పెట్టాడు.
నిన్ను ఎక్కడ ఏ స్థితిలో పెట్టినా నీవు నమ్మకముగా నీ హృదయాన్ని దేవుని వైపు లక్ష్య పెట్టినప్పుడు, నీ హృదయాన్ని దేవునితో పెనవేసుకునేటట్లు చేసినప్పుడు, నీవు ఎప్పుడైతే దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నా యందు ఉన్నాడు, దేవుడు నాకు బహుమానము ఇవ్వగలడు, రహస్యమున చూచు తండ్రి నాకు ప్రతిఫలం ఇచ్చును అని మనుష్యుల ఎదుట కాకుండా, నీ హృదయము నీ మీద నేరారోపణ చేయకుండా, నీవు నీకిచ్చిన బాధ్యతలో నమ్మకముగా ఉన్నప్పుడు, ఇక్కడ మనము ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ కాంటెక్స్ట్ జరుగుతుంది కదా, ఆ ఫైనల్ వర్డ్ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మిస్ థాయిలాండ్ వరల్డ్ బ్యూటీ అయింది కదా, ఇది చెప్తున్నానని బాధపడకండి. ఆమెని అడిగిన ప్రశ్నకి ఆమె చెప్పిన జవాబు ఏంటో తెలుసా? తోటి వారికి నాయకత్వం వహించడము, నడిపించడములో ఉత్తమమైన మార్గం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఆమె చెబుతున్న జవాబు ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పినప్పుడు, ఇక్కడ స్టీవార్డ్షిప్ నేర్చుకుంటున్నాం, లీడర్షిప్ నేర్చుకుంటున్నాం. స్పిరిచువల్ లీడర్ ఏ విధంగా ఉండాలి అంటే, కరుణాపూరిత చర్యలతో వారిని నడిపించడము, అదే మన చుట్టూ ఉన్న వారికి, ప్రపంచంలో ఉన్న వారికి మనము చేయగలే మంచి పని, మంచి ఓపెల్ సుచాత మిస్ వరల్డ్ 2025. అంటే ఈ రోజున దేవుడు నిన్ను వేటి మీద నియమించాడో వారికి ప్రభువులుగా ఉండకుండా, వారికి యజమానులుగా ఉండకుండా, కఠినమైన వాటితో కాకుండా కరుణాపూరిత హృదయాలతో ఎప్పుడైతే తోటి వారితో మనము మసలుకుంటామో, తోటి వారిని ప్రభు ప్రేమతో ప్రేమిస్తామో, తోటి వారికి ధైర్యం చెప్పేవారిగా, అనగా నీవు ముందు ఉన్నావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని నీతో ఉన్న వారికి దేవుని హస్తము నీలో ఉంది, దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడు అని వారికి ధైర్యం కలిగే విధంగా నీవు నేను దేవుడు చేయడమే. కనుక ఈ గృహ నిర్వాహకత్వం గురించి కొన్ని వచనాలు మనము నేర్చుకుంటున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 24:45లో యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు బాధ్యత, చూసారా, వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు అని యేసుక్రీస్తు ప్రశ్నిస్తూ, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అప్పుడు ఆ యజమానుడు ఆ దాసుని తీసుకుని తన యావదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, ఒక దావీదును అక్కడ రాజుగా సౌలు ఉండగా అభిషేకించిన వాడు దేవుడు. ఇంకా దావీదు తన జీవితంలో రాజు కాలేడు అన్న పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ఒక యోసేపును అభిషేకించి కలలు చూపించిన వాడు దేవుడు. అయితే హీ విల్ ఎండ్ అప్ విత్ ప్రిజన్ ఎక్స్పీరియన్స్. ఆ బందీ గృహంలో పంపించబడి ఇంకా తన కలలన్నీ అయిపోయినాయి అన్న స్థితికి వెళ్ళిపోతాడు. ఇక మూడవది, మోషే ఒక చిన్న ఉద్రేకం వల్ల ఒకని కొట్టి చంపేసి ఐగుప్తు నుంచే మిద్యాను అరణ్యములోకి పారిపోయి 40 సంవత్సరాలు ఇంకా తన కలలన్నీ కలలైపోయినాయి అని అలవాటు పడిపోయి బ్రతికేస్తున్నాడు. అయితే దేవుడు దర్శించిన దినమున, ఏ రోజునైతే ఈ ముగ్గురిలో దేవుని యొక్క, అంటే మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు, హృదయాలు అంతరంగాలు పరిశోధిస్తున్న దేవుడు. ఇఫ్ యు రీచ్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని యొక్క ఆ స్టాండర్డ్ నీ హృదయములో ఏర్పడినప్పుడు, పద నేను నిన్ను తీసుకొని ఇవ్వబోతున్న మహిమలో, అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. నమ్మకమైన వారికి
మెండైన దీవెనలు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మకము అనేది వెంటనే తెలియదు, ఇట్స్ ఎ ప్రాసెస్. అది ఒక కొలమానము. అదే విధముగా ఇట్స్ ఎ టెస్టింగ్ పీరియడ్, అది ఒక పరీక్షా కాలము. అదే విధముగా ఇట్స్ ఎ టెస్టిమోనీ, అది నీ సాక్ష్యము. నీకివ్వబడిన కార్యము నీవు ఏ విధముగా హ్యాండిల్ చేస్తున్నావు. అందుకనే స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నీ చుట్టూ ఒత్తిడి ఉన్నప్పుడు ద లీడర్షిప్ క్వాలిటీ బయటికి వస్తుంది. అనగా వెనుక ఫరో సైన్యము తరుముతుంది, ముందు ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నాయకునిగా పిలిచాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అంటే నీ వెనుక ఎన్ని మాటలు నీకు వినబడుతున్నా, నీ ముందు ఎన్ని అడ్డంకులు వచ్చినా, నీ స్థితి ఏదైనా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడని, నిన్ను పిలిచిన వాడు నీ చెయ్యి విడిచిపెట్టడని, ఆయన నీ ద్వారా మహిమ పొందుకోవాలని, తన మహిమను నీకు ఇచ్చిన దేవుడు అది తీసివేయడని, తన మహిమ ఎంతో మంది అడుగుతున్నా ఆయన ఇచ్చేవాడు కాదని, ఆయన ముందుగానే తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను నన్ను ఎరిగిన వాడని, ఏశావు యాకోబులు ఒకే తల్లి గర్భములో పుట్టిన, ఒకే క్షణంలో బయటికి రావడానికి ఇద్దరు పెనుగులాడిన, ఇద్దరి యొక్క స్వభావాలు వ్యతిరేకముగా ఉన్నాయని, ఒక జనపదము కంటే ఇంకొక జనపదము బలిష్టమైనదని, చిన్నవాడు పెద్దవానికి దాసుడగనని ఒక యాకోబు కథలో, అదే విధంగా యోసేపు కుమారులు మనష్షే ఎఫ్రాయిము కథలో, ఒక యోసేపు చిన్నవాడైనా ఏ విధముగా యోసేపును అధికారిగా పెట్టి ఉన్న కథ, దావీదు కనిష్ఠుడైన దావీదుని పెట్టిన కథ. మరి నమ్మకత్వము అనేది వయస్సును బట్టి కాదు, నమ్మకత్వము అనేది నీ యొక్క ఇహలోక సంబంధమైన ఏ క్వాలిటీని బట్టి కాదు, కానీ అది కేవలము హృదయానికి సంబంధించినదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:1 పౌలు చెప్పుతూ, క్రీస్తు సేవకులమని, దేవుని విషయములలో గృహ నిర్వాహకులమని, స్టీవర్డ్షిప్ అనగా ప్రతి మనుష్యుడు ఏం చేయాలి అని అంటే, గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడే యుండుట చేత. అంటే ద వెరీ ఫస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడని, అందుకే పేతురు గారు రాస్తూ పత్రిక మొదటి పత్రిక 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి మనము పొందుకున్న కృపావరాలు ఒకరికి ఒకరు పరిచర్య చేయుటకని హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చెబుతూ 6:10 మనము చేసిన ప్రతి సేవ, పరిశుద్ధులకు చేసిన ఉపచారము, ఇంకా మనము యథార్థ హృదయంతో చేస్తున్నప్పుడు అనేక సార్లు మన ప్రతిఫలము ఆలస్యం కావచ్చు, బహుమానము ఆలస్యం కావచ్చు, మనము అనుకున్న కార్యాలు జరగకపోవచ్చు, ఉన్నదంతా తీసివేయవచ్చు, అందరూ నిన్ను వదిలిపెట్టవచ్చు, ఇంకా అన్ని పోగొట్టుకున్న స్థితిలో, ఇంకా ఏ ఆశ లేని స్థితిలో, ఇంకా దేవుడు నిన్ను మరిచిపోయాడు అన్న స్థితికి నీవు వెళ్ళినప్పుడు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరైతే నా దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు అప్పగించిన బాధ్యతలో నేను నాకు ఇవ్వబడిన ఈ చిన్న దానిలో నేను నమ్మకముగా ఉండాలి అని, మన జీవితంలో ఓడిపోవడానికి, మన జీవితంలో కృంగిపోవడానికి
మన జీవితంలో ఇంకా ఆశలు వదిలిపెట్టడానికి కారణము దేవుడు నీ పక్కనే. అంటే గోధుమలు గురుగులను చూడడి, అవి కలిసి ఎదగవలను. అయితే పంట కోసే సమయాన, తీర్పు తీర్చే దినమున గోధుమలు గురుగులు వేరు చేస్తాడు. శ్రేష్టమైన వారు తెలియాలి అంటే ఖచ్చితముగా అపనమ్మకస్తుల్ని, అన్యాయస్తుల్ని నీ పక్కనే వారు చిగురించేవారిగా, వృద్ధి చెందేవారిగా, గొప్ప కార్యాలు చేసేవారిగా, గొప్పవారిగా ప్రజల ముందు కనబరుస్తాడు దేవుడు. అయితే నీవు విరిగి నలిగిన హృదయాలతో, దేవా నీవు అన్యాయస్తుడు కాదు, దేవా నీ యందు అన్యాయం ఏమీ లేదు, అమ్మో ఇప్పుడు నువ్వు వస్తే నా హృదయం యథార్థంగా ఉందా? దేవుడు నీ దగ్గర ఉన్నదాన్ని చూచేవాడు కాదు, దేవుడు నీతో ఉన్నవారిని చూచేవాడు కాదు, దేవుడు నీకు కలిగి ఉన్నది ఏదియూ లక్ష్య పెట్టేవాడు కాదు, నీలో ఉన్నదాన్ని లక్ష్య పెట్టేవాడు. ఆయన నీ హృదయాన్ని కోరుచున్నవాడు, నీ అంతరంగాన్ని కోరుచున్నవాడు. నీవు ఎరుగని సమయాన గాఢ నిద్ర పట్టినప్పుడు దేవుడు నిన్ను ఆయన దర్శించేవాడిగా ఉన్నాడు. అప్పుడు నీ హృదయములో ఆయనను గూర్చి నీవు ఎదురు చూచేవాడిగా, ఆయన స్టాండర్డ్ కి ఫుల్ఫిల్మెంట్ వచ్చిన వాడిగా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్మని చెప్పి, భూమి నాది, ఆకాశం నాది, భూ నివాసులు నా వాళ్ళు, వెండి నాది, బంగారు నాది అన్న దేవుడు ఈ రోజుకైనా నీ దేవుడు అన్యాయస్తుడు కాదని, నీ దేవుడు సజీవుడు, మృతులకు సజీవులకు తీర్పు తీర్చు దేవుడని, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడని, మృతులను సజీవులుగా చేసే దేవుడని, సమస్తము మార్పు చేసే దేవుడని, నీ దేవుడు నీ కొరకు నిలబడే దేవుడని, నీ దేవుడు నీ పక్షమున చెయ్యి పట్టుకుని నిలబెట్టే దేవుడని, 1000 మందిలో నీవు ఒంటరి వాడవైనా కన్యాయము చేత కుంగిపోయి కృషించిపోయి కన్నీరు మున్నీరైనా నీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడని, కొంతకాలం అన్నీ సాగుతున్నట్లు ఉన్నా ఒక్క దినము దేవుడు నిర్ణయించాడని, ద సెట్ టైం దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడని, ఇది ఈరోజు వాగ్దానము. బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఈ లోకానికి, పాపానికి దాసుడిగా ఉంటున్నావా? మేలు చేస్తూ కీడు అనుభవిస్తున్నావా? అయితే నీవు చేసిన మేలు, నీవు చేసిన పరిచర్య, నీవు చేసిన ప్రతి మంచిలా కరిగిపోయిందంటున్నావా? చెడు చెత్తలాగా పేరుకుపోయినా వాళ్ళే బాగున్నారంటున్నావా? ఎంత మాత్రము నీ హృదయాన్ని కృంగిపోనివ్వమాక, ఎంత మాత్రము నిరాశపడమాక. తగిన సమయము God has decided a set time for you to raise your head. అనగా మొర్దెకై మేలు చేసి కీడు అనుభవించాడు. తగిన సమయం వచ్చింది. మొర్దెకైని బహుగా హాని చేశాడు. దానియేలుని హెచ్చించిన దేవుడు, యోసేపుని హెచ్చించిన దేవుడు, ఎస్తేరుని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడని, తగిన సమయము కొరకు దీపము వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టే దేవుడు కాదని, దీపస్తంభం మీద అనేక మందికి వెలుగును పంచే విధముగా నిన్ను నన్ను దీపస్తంభంగా దేవుడు చేశాడని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము నిండాలుగా దీవిస్తూ, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ చేత పిలిపించుకునే వారంగా మా జీవితాలు, మా హృదయాలు, మా మనస్సులు నిబ్బరము చేసుకుని మీ చిత్తము వెతుకుటకు మాకు నేర్పించమని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తగిన సమయమందు మమ్మల్ని హెచ్చిస్తామని యేసు నామమున దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.